జరాసంధుడు పదే పదే మధురపై దండెత్తుతున్న సమయంలో అతనికి తోడుగా కాలయవనుడు అనే అత్యంత బలవంతుడైన రాక్షసుడు 3 కోట్ల సైన్యంతో మధురను ముట్టడించాడు. కాలయవనుడికి ఒక వరం ఉంది. ఏ యాదవుడి చేతిలోనూ ఏ ఆయుధంతోనూ తనకు మరణం రాకూడదని శివుడి నుండి వరం పొందాడు. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని చంపడానికి ఆయుధం పట్టకూడదని నిర్ణయించుకున్నాడు. యుద్ధభూమిలో కాలయవనుడికి ఎదురుగా నిలబడి అకస్మాత్తుగా ఆయుధాలు వదిలేసి యుద్ధం చేయకుండా వెనుదిరిగి పరుగులు తీయడం ప్రారంభించాడు. పిరికివాడా, నిలువు అంటూ కాలయవనుడు కృష్ణుడిని తరుముకుంటూ వెళ్ళాడు. కృష్ణుడు చాలా దూరం పరిగెత్తి ఒక పెద్ద పర్వత గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలో ఇక్ష్వాకు వంశానికి చెందిన ముచుకుందుడు అనే మహారాజు గాఢ నిద్రలో ఉన్నాడు. ముచుకుందుడు ఎవరు? కృతయుగంలో దేవతలకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు దేవతల కోరిక మేరకు ముచుకుందుడు ఎన్నో ఏళ్లపాటు నిద్రపోకుండా దేవతలకు రక్షణగా నిలబడి యుద్ధం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి దేవతలకు సేనాధిపతి అయిన తర్వాత దేవతల ముచుకుందుని సేవలకు మెచ్చి ఒక వరం ఇచ్చారు. మహారాజా, నువ్వు ఎన్నో ఏళ్లుగా నిద్రలేకుండా అలసిపోయావు. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో. నిన్ను ఎవరైతే బలవంతంగా నిద్రలేపుతారో నీ మొదటి చూపు వారి మీద పడగానే వారు అగ్నిలో పడి కాలి బూడిదైపోతారు అని వరం ఇచ్చారు. ఆ వరంతో ముచుకుందుడు ఆ గుహలో యుగాలుగా విశ్రమిస్తున్నాడు. గుహలోకి వెళ్లిన కృష్ణుడు తన పసుపు రంగు పీతాంబరాన్ని నిద్రపోతున్న ముచుకుందునిపై కప్పి తాను చీకటిలో దాక్కున్నాడు. ఈలోగా కృష్ణుడిని వెతుక్కుంటూ కాలయవనుడు గుహలోకి వచ్చాడు. చీకటిలో పీతాంబరం కప్పుకొని పడుకున్న ముచుకుందుడిని చూసి కృష్ణుడే భయంతో ఇలా దాక్కుని నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడని అనుకున్నాడు. కోపంతో, నాకు భయపడి ఇక్కడ పడుకున్నావా అని కాలితో ముచుకుందుడిని బలంగా తన్నాడు. యుగాల తర్వాత తన నిద్రకు భంగం కలగడంతో ముచుకుందుడు కోపంగా కళ్ళు తెరిచాడు. అతని కళ్ళ నుండి వచ్చిన భయంకరమైన అగ్నిజ్వాలలు కాలయవనుడిని క్షణాల్లో భస్మం చేసేశాయి. వరం ప్రకారమే ఏ ఆయుధం లేకుండా, యాదవుల ప్రమేయం లేకుండా కాలయవనుడి అంతం జరిగింది. కాలయవనుడు భస్మమైన వెంటనే శ్రీకృష్ణుడు తన చతుర్భుజ రూపంలో కౌస్తుభమణి మెరుస్తుండగా చిరునవ్వు చిందిస్తూ ముచుకుందుడికి దర్శనమిచ్చాడు. ఆ దివ్య మంగళరూపాన్ని చూసి ముచుకుందుని జన్మ ధన్యమైంది. కృష్ణుడు ఏ వరం కావాలని అడగ్గా ఆ మహారాజు, స్వామీ, నా జీవితమంతా యుద్ధాలు చేస్తూ అలసిపోయాను. ఈ ప్రాపంచిక సుఖాలు, రాజ్యాలు నాకు వద్దు. కేవలం నీ పాదాల పట్ల నిరంతర భక్తిని మాత్రమే ప్రసాదించు అని కోరుకుని తన శేష జీవితాన్ని తపస్సులో గడపడానికి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ ముచుకుందుని వృత్తాంతం మానవ జీవన పరమార్థాన్ని మరియు దైవలీలా వైభవాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన పాఠం. దీనిని ఒక సమగ్రమైన ముగింపుగా ఇలా చెప్పుకోవచ్చు: ముచుకుందుని కథ కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, అది భౌతికవాదానికి మరియు ఆధ్యాత్మికతకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణకు ఒక ప్రతిరూపం. ముచుకుందుడు ప్రాపంచిక బాధ్యతలతో అలసిపోయిన జీవాత్మకు ప్రతీక అయితే, కాలయవనుడు అదుపులేని అహంకారానికి చిహ్నం. భగవంతుడు తన సృష్టిలోని ధర్మాలను, ఇతర దేవతల వరాలను గౌరవిస్తూనే శరణాగతి చెందిన భక్తుడికి శాశ్వతమైన విశ్రాంతిని ప్రసాదించి అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుష్టత్వాన్ని అంతం చేస్తాడు. ఈ లీల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనం ఈ లోకంలో ఎంతటి ఘనకార్యాలు సాధించినా చివరకు లభించేది అలసట మాత్రమే. ఆ అలసట తీరి అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొని శాశ్వతమైన శాంతిని పొందాలంటే అహంకారాన్ని వీడి దైవ చింతనలో శరణు వేడడమే ఏకైక మార్గం. ప్రకృతి ధర్మాలను అతిక్రమించకుండానే దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే భగవంతుని అద్భుత ప్రణాళికకు ఈ ఘట్టం ఒక నిదర్శనం.